హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కేక్ వచ్చేసి 1 kg వెనిలా కేక్ అండి. నార్మల్గా స్పెషల్ ఏమీ లేదు, నార్మల్ డిజైనే అండి. వాళ్ళు జస్ట్ టేస్ట్ చేయడానికి తీసుకున్నారంట. కొద్దిగా హెల్త్ బాగాలేదండి, నాకు వాయిస్ సరిగ్గా రావట్లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దండి, అడ్జస్ట్ చేసుకోండి. వీడియో పెట్టకపోతే సీక్వెన్స్ పోతే మళ్ళీ అల్గారిథం చేంజ్ అయిపోద్ది. సో దానికోసమని నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేస్తున్నాను. 1 kgని 8 inch టిన్లో బేక్ చేసుకున్నానండి. 4 layers కట్ చేసుకున్నాను. 1 2 3 4 చూడండి, 4 layers కట్ చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గానే బోర్డుకి క్రీమ్ అప్లై చేశానండి. ఇలా అప్లై చేస్తే అది కేక్ అనేది అక్కడే ఉంటుంది, జరగదు. సో దానికే మనం బోర్డుకి అప్లై చేస్తాం. ఇది కొంచెం చూసారా, వేలు మాయిస్ట్గా ఉంది, అంతవరకే సోక్ చేయాలి. చాలా ఎక్కువగా సోక్ చేసామంటే మాత్రం సాగి అయిపోద్ది, ఎప్పుడూ చెప్పిన విధంగానే. సో అది ఈరోజు నేను చెప్పాలనుకుంది. ఇది వెనిలా కాబట్టి నేను మధ్యలో చాకో చిప్స్ వేసాను. కొద్దిమంది కండెన్స్డ్ మిల్క్ వేస్తారండి, కొద్దిమంది వైట్ గనాష్ వేస్తారు. ఎవరికి ఎలా కావాలనిపిస్తే అలాగా చేస్తారు వెనిలా స్పాంజ్ని. సో నేనేమో ఇలా చేస్తాను, చాకో చిప్స్ వేస్తాను. అదే మనం వైట్ గనాష్ వేసి చాకో చిప్స్ వేసామంటే అది ఏమవుద్ది, అది వైట్ ఫారెస్ట్ కేక్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం వెనిలా చేస్తున్నాం కాబట్టి జస్ట్ చాకో చిప్స్ వేస్తే సరిపోతుంది. ఇలా క్రమ్ కోటింగ్ చేసి 15-20 minutes ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇవ్వాలంటే, ఇచ్చిన తర్వాత మళ్ళా తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి దాన్ని ఫైనల్ ఐసింగ్ చేయాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన విధంగా సైడ్స్ ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నాయో ఫస్ట్ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకొని సైడ్స్ అంతా ఫిల్ చేసేసాను. సైడ్స్ ఫిల్ చేసిన తర్వాత పైన కూడా అప్లై చేసి, ఇది రెఫరెన్స్ పిక్ అండి. పైన వచ్చి పేల్ ఎల్లో కలర్లో ఉన్నాయండి రోజెస్. 1M నాజిల్లో ఫిల్ చేసుకున్నాను. జస్ట్ 1 drop వేసాను, ఎల్లో కలరు, ప్రీమియం కంపెనీది. సారీ, చూడండి మీకు కలర్ తెలుస్తుంది, అది 1M నాజిల్. సో ఫైనలైజింగ్ చేసేసి పైన మొత్తం ఫ్లవర్స్తోనే ఫిల్ చేసేసానండి. మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది 1M నాజిల్. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే బేకింగ్ చేసేటప్పుడు మనకు రెఫరెన్స్ పిక్ చూడగానే అందులో నాజిల్స్ ఐడియా వచ్చేయాలండి. అందులో ఏం నాజిల్ వాడుతున్నారు ఏంటి, ఫ్లవర్ని బట్టి మనం తెలిసిపోవాలి మనకి. ఇది 1M N1 2Dనా ఏంటి, ఏ నాజిల్ 46 నంబరా అనేది అది బై ప్రాక్టీస్ తెలుస్తుందండి. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీనే మనకు వస్తుంది, ఏది ఒక్క రోజుకి రాదు. ఇది చూడండి, మీరు చూస్తుంటే మొత్తం ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ అండి. దాంతో మొత్తం పైనంతా ఫ్లవర్స్ ఫిల్ చేసేసాను. దీని మీద మళ్ళీ వచ్చేసి పింక్ కలర్లో కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి. సో నాకు కావాల్సినట్టు చేశాను. ఇదిగోండి పింక్ కలర్, జస్ట్ 1 drop వేసాను, వేసి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత దాన్ని వచ్చేసి చిన్నదండి నాజిల్, ఇది 7 అనుకుంటాను, 7 నాజిల్ అనుకుంటాను, గుర్తులేదు, మర్చిపోయాను, సారీ. అది వచ్చేసి చిన్న రోజెట్స్ ఉన్నాయండి. సో అది వేయడానికి నేను ఇది ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయంటే రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలా చేసి పెట్టాను. ఇదిగోండి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫ్లవర్స్ వేసేస్తున్నాను. ఇది చేస్తుండగానే కేక్ మొత్తం అయిపోవచ్చిందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క కామెంట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి. ఈ ఎల్లో దాంట్లోకే జస్ట్ 1 drop గ్రీన్ కలర్ వేసానండి. గ్రీన్ కలర్ వేసి దీన్ని లీఫ్ నాజిల్లో ఫిల్ చేసుకున్నాను. ఎక్కడెక్కడ లీవ్స్ అవసరమో అక్కడక్కడ లీవ్స్ ఇచ్చేసి కేక్ మొత్తం ఫినిష్ చేసేసానండి. ఇదిగోండి ఈరోజు వీడియో ఇదే. మీరు ఒక్కొక్క కామెంట్ చేస్తే నాకు మోటివేషన్. కొద్దిమంది డౌట్స్ అడుగుతున్నారు, బాగా అనిపిస్తుంది. అందరూ అలా కామెంట్ చేస్తేనే నాకు బాగా మోటివేషన్ అండి. అసలు గొంతు ఏమీ బాగాలేదు, సహకరించట్లేదు అస్సలు, బట్ చెప్పాలి కదా, చెప్తున్న వాయిస్ ఓవరు. ఈరోజు ఇదేనండి వీడియో. చూడండి, రెఫరెన్స్ పిక్, నేను చేసిన పిక్. బాయ్ బాయ్.